ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇప్పుడు నువ్వు తాగిన నీళ్ళల్లో విషం కలిపాను. కాసేపట్లో నువ్వు చావబోతున్నావు. నన్ను చంపాలని ప్రయత్నిస్తావా? నిన్ను కంగారు పడకు. అందులో నేనేం కలపలేదు. పాపం ఒక్క క్షణం అల్లాడిపోయావు కదా. ప్రాణం అంటే ఎంత తీపన్నయ్య నీకు. మరి ఎదుటి వాళ్ళ ప్రాణం తీయడం అంటే అంత తేలిక నీకు? రుద్ర సార్ని చంపాలని చూస్తావా? ఇంకొంచెం గట్టిగా బిగించానంటే చచ్చూరుకుంటావు. వదులు వదులు. చూసావా, నిన్ను చంపడం నాకు పెద్ద కష్టమేమి కాదు. కాకపోతే మనిషిని కదా, కాస్త జాలితో ఆలోచించానంతే. అయినా నీలాంటి వాడి మీద జాలి కూడా చూపించకూడదు. ప్రీతి మొహం చూసి తన కడుపులో పెరుగుతున్న బిడ్డ భవిష్యత్తు గురించి ఆలోచించి నిన్ను వదిలేస్తున్నాను. ఎందుకంటే ఈ కుటుంబాన్ని కాపాడడం కోసం నేను హంతకురాలుగా మారడానికి కూడా వెనకాడను. గుర్తుంచుకో. చూడు, నువ్వేం చేసినా నన్ను ఇంటి నుంచి దూరం చేయలేవు. ఈ కుటుంబాన్ని నా నుంచి కాపాడలేవు. నాలాంటి వాడితో శత్రుత్వం నీకే ప్రమాదం. మర్యాదగా నా దారికి అడ్డు రాకుండా నీ దారిని నువ్వు పో. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, నీకై నువ్వే ఈ కుటుంబాన్ని వదిలేసి వెళ్ళిపోతే మంచిది. లేదంటే ఇలాంటి ప్రమాదాలు ఇంకా ముందు ముందు చాలా జరుగుతాయి. ఇది నువ్వు గుర్తుంచుకో. నీ అఘాయిత్యాలకు ఆధారాలు లేవనే కదా నీ ధైర్యం? తప్పు చేసిన వాడు ఎక్కడో ఒక చోట దొరికిపోతాడు. నువ్వు కూడా దొరుకుతావు. ఆ రోజు కోసం ఎదురు చూస్తూ ఉంటాను. నీ గుట్టు రట్టు చేయడానికి నేను ప్రయత్నిస్తూనే ఉంటాను. అయ్యగారు, నమస్కారం అయ్యా. బాగున్నారా? బాగున్నానమ్మా. నీ ఆరోగ్యం ఎలా ఉంది? పర్వాలేదయ్యా, మందులు తీసుకుంటున్నాను. ఇంట్లో అంత బాగున్నారయ్యా? గంగ ఎలా ఉంది? అంతా బానే ఉన్నారమ్మా. గంగ ఏదో పోటీలకు వెళ్ళాలని చెప్పింది. ఏమైందయ్యా? గెలిచిందో లేదో కూడా తెలీదు. అది ఫోన్ కూడా చేయలేదు. గంగా ఆ పోటీలో ఓడిపోయిందమ్మా. అవునా? పాపమ చాలా కష్టపడిందయ్యా. గంగ ఓడిపోవడానికి కారణాలు వేరే ఉన్నాయి. ఓరి దేవుడా, ఇప్పుడు రుద్రబాబుకి ఎట్టా ఉందయ్యా? తను బానే ఉన్నాడమ్మా. ఒకసారి ఫోన్ చేసిస్తారా? నేను మాట్లాడతాను. ఆ
హలో పెదనాన్న, చెప్పండి. నేను మూర్తి గారిని కలవడానికి వచ్చానురా. దారిలో గంగా వాళ్ళ అమ్మగారు కలిశారు. నీతో మాట్లాడతారట, ఒకసారి మాట్లాడు. అలాగే ఇవ్వండి పెదనాన్న. మాట్లాడమ్మా. హలో, హలో అండి. ఎలా ఉన్నారు బాబు? బాగున్నానండి. మీ హెల్త్ ఎలా ఉంది? బానే ఉంది బాబు. జరిగిన విషయం నాకు ఇప్పుడే తెలిసింది బాబు. లేదంటే ఇంటికొచ్చి పలకరించేదాన్ని. అయ్యయ్యో, పర్లేదండి. గంగ కూడా నాకు ఫోన్ చేయలేదు బాబు. గంగ ఇక్కడే నా పక్కనే ఉందండి, ఇస్తున్నాను, మాట్లాడండి. గంగా, మీ మదర్. అమ్మా ఎలా ఉన్నావు? బాగున్నానే. నా ఫోన్ పని చేయట్లేదు. సరే, సీను ఫోన్కైనా ఫోన్ చేయాలి కదా గంగా. ఎక్కడమ్మా? ఒక దాని వెనకాల ఒకటి అనుకోని ప్రమాదాలే జరిగాయి. సార్కి దెబ్బ తగలడమే కాదమ్మా, రాత్రి సూపర్ మార్కెట్ లో ఫైర్. నీకేమైనా పిచ్చా? ఇలాంటివన్నీ చెప్పి టెన్షన్ పెడతారా? నోటికి అసలు అడ్డు అదుపు ఉండదా? అమ్మతో చెప్పుకుంటే తప్పేంటి సార్? ఇలా ఇవ్వండి, చాలే. ఇంకా చాలా విషయాలు చెప్పాలి. నిన్ను. ఆ, కామ్గా ఉండు. హలో, మీరు తన మాటలు విని కంగారు పడకండి. ఇక్కడంతా బానే ఉంది. మీ హెల్త్ని జాగ్రత్తగా చూసుకోండి. సరే బాబు, నేను ఇంటికొచ్చి కలుస్తాను. అలాగేనండి, తప్పకుండా రండి. అమ్మా నాన్నని కూడా తీసుకురా. సరే అమ్మా, ఉంటానమ్మా. సరే, ఉంటానండి. బాయ్. ఇదిగోండయ్యా. ఆ, వస్తానయ్య గారు. మంచిదమ్మా, జాగ్రత్తగా వెళ్ళమ్మా. అలాగేనయ్యా. మంచిది. ఆ, పద. ఈ కుటుంబాన్ని కాపాడడం కోసం నేను హంతకురాలుగా మారడానికి కూడా వెనకాడను. గంగా, నన్నే బెదిరించి భయపెడతావా? నిన్ను ఊరికి వదలకూడదు. ఈ వీరు తలుచుకుంటే ఏం చేయగలడో నీకు అర్థమయ్యేలా చెయ్యాలి. రుద్రప్రతాప్ భార్యననే నీ ధైర్యాన్ని చంపేయాలి. ఎలా ఎలా ఎలా? ఏంటి బ్రో, నీలో నువ్వే ఫ్రస్ట్రేట్ ఫీల్ అవుతున్నట్టున్నావు? గంగ గురించి ఆలోచిస్తున్నావు కదా? నీకు ఫ్రస్ట్రేషన్ తెప్పించేది గంగ తప్ప వేరే ఎవరుంటారులే. యాక్చువల్గా నేను నిన్నొక ఇంపార్టెంట్ విషయం అడగాలి. సూపర్ మార్కెట్లో ఫైర్ యాక్సిడెంట్ నీ ప్లానే కదా? ఇషిక, జరిగిపోయిన వాటి గురించి ఆరా తీసి టైం వేస్ట్ చేయకు.